ఏంటి అన్ని సంచులు చూపిస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఒక టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నామనమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేమైతే వెళ్తున్నాం. మా చిన్నోన్నయితే తీసుకెళ్ళట్లేదు. మా బావ వీడియోలో కనిపియొద్దనేసి ఫేస్ మూసేసుకుంటున్నారు. ఇప్పుడైతే మేము మద్దిమడుగు రూట్ అనమాట. ఇదైతే చాలామంది మద్దిమడుగుకైతే వెళ్తారు. కాపోతే ఈ దేవుడైతే ఎవ్వరికి ఎక్కువ తెలవదనమాట. కొంచెం లోపటికి ఉంటారు. మీకు ఎలా వెళ్ళాలి అన్నది మొత్తం రూట్ అయితే క్లారిటీగా చూయిస్తాను. ఎవరైనా ఎప్పుడైనా మద్దిమడుగు వెళ్తే అక్కడికైతే వెళ్ళండి. అక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఉంటారు. చాలా అసలు పవర్ఫుల్ అనమాట. ఇక్కడైతే ఎర్రమన్ను గుంతలు అని అంటారు. మీకు మద్దిమడుగు వెళ్ళే వాళ్ళకి చాలా వరకు అయితే తెలుసు. మనం ఆ ఎర్రమన్ను గుంతలు దాటగానే మనకి చెక్ పోస్ట్ వస్తది కదా! ఎవరైనా చూసే ఉంటారు ఈ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ పక్కలనే ఈ మట్టి రోడ్డు ఉంటదనమాట. ఈ మట్టి రోడ్డు నుంచి అయితే వెళ్ళాలి మనమైతే. ఈ గేటు ఎప్పుడు ఓపెనే ఉంటది. అంటే దగ్గరికేసారు గానీ కీ అయితే ఎయ్యరు. చూడండి మద్దిమడుగు బస్ అయితే ఎళ్తుంది. ఇది 11 గంటల బస్ అనమాట. అటు సైడ్ ఏమో మద్దిమడుగు అనమాట రూటు మెయిన్ రోడ్డు. ఇటు మట్టి రోడ్డేమో గున్నపెంట అనమాట. దీన్నైతే గున్నపెంట అని అంటారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే రూట్‌నైతే గున్నపెంట అంటారు. ఎవరైనా ఈ గున్నపెంట తెలిసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. చాలా వరకు ఎళ్ళే ఉంటారు. ఎళ్ళని వాళ్ళుంటే ఖచ్చితంగా ఎళ్ళండి. ఎళ్ళిన వాళ్ళైతే మంచిగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఉంటే మళ్ళా నేను దసరా టైంలో వెళ్తాను. అప్పుడైతే ఇంకా పచ్చగా ఉంటదనమాట. అసలు చాలా బావుంటది. కాపోతే ఇది ఎండాకాలం గదా! మొత్తం ఎండిపోయిందనమాట రూట్ అంతా. చెట్లన్నీ ఎండిపోయి మొత్తం రోడ్డు మట్టి రోడ్డే ఉంటది. మెయిన్ రోడ్ అయితే ఉండదు. ఇంకా ఇప్పుడు చాలా నయం అనమాట. అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉండే మట్టి రోడ్డు గూడా. ఇప్పుడు మంచిగా మట్టి పోయించి రోడ్డునైతే మంచిగా చేసిర్రు. నేనైతే మా బావ వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. కాకపోతే ఆ వాయిస్‌ని పెట్టాలంటే ఏందంటే మొత్తం గాలి సౌండ్ వల్ల కనిపియట్లేదు. వినిపిస్తలేదు అనేసి నేను వాయిస్ అయితే పెట్టట్లేదు. మా బావ వీడియోలో పడొద్దనేసి ఫాస్ట్‌గా వెళ్తుండనైతే నేనిక్కడ చెప్తున్నా అనమాట. అదే దాని గురించి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం పొలం ఎట్లుందో. మొత్తం ఇంగ పొలం కాదు గానీ ఇట్లా మొత్తం అడవిలాగా అనమాట. ఎండిపోయి అయితే ఉందనమాట. ఒక 5, 6 కిలోమీటర్స్ అయితే ఉంటది మెయిన్ రోడ్ నుంచి లోపలికి. లోపలికైతే వెళ్ళాలి. అదే మనం కొంచెం వర్షాకాలంలో వచ్చామనుకోండి నెమళ్ళు అవన్నీ గూడా కనిపిస్తాయి. చూస్తున్నారు గదా! ఎట్లా ఉన్నాయో రాళ్ళు మొత్తం మెయిన్‌గా అయితే ఉండదు. ఏమైనా ట్రాక్టర్స్ అవి వెళ్ళినది రూట్ మాత్రమే మంచిగా ఉంటదనమాట. ఇగో ఇంకా చూడండి ఇక్కడ రోడ్ ఎలా ఉందో. మొత్తం ఘోరంగా ఉందనమాట. ఇంకా కొంచెం ముందలకి అసలు బైక్స్ ఒక్కరు మాత్రమే ఎళ్ళొచ్చు. మేము ఇలా వెళ్ళనీకి గూడా వీలుండదు. నడుచుకుంటూనే వెళ్ళాలనమాట. మా అక్క కొడుకైతే దిగిపోయిండనమాట. కొంచెం టైట్ అయితుంది, ఇబ్బందయితుందని. అబ్బాయి అయితే వేరే బైక్‌లకి ఎక్కితే మేము ఇట్లా ఎళ్తున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు మా అక్క ఏమో మా వోడిని ఎత్తుకుంటే, మేమేమో నడుచుకుంటా పోతున్నాం మేమిద్దరం. ఎందుకంటే ఒక్కొక్కరే వెళ్తారనమాట బైక్ పైన. అంత డౌన్ ఉంటది కిందకైతే. ఎవరైనా వెళ్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. చూడొచ్చు ఒక 1 కిలోమీటర్ వరకు కిందికే ఉంటదనమాట. మనం నడుచుకుంటూనే పోవాలి. చూడండి ఎట్లున్నాయో రాళ్ళు. చాలా డౌన్ ఉంటదనమాట కిందికి. ఇంగ మేమైతే ఇద్దరమైతే మా అక్క, నేను ఇంక కలిసి చిన్నగా అయితే దిక్కుంటొచ్చినంక మళ్ళా మధ్యలో 1 కిలోమీటర్ అంతనేమో మళ్ళా బైక్ పైనెళ్ళొచ్చు. మళ్ళా ఇంగ దేవుని దగ్గరికి మాత్రం ఖచ్చితంగా బైకులు తీసుకుపోనీకి వీల్లేదు. పైకే ఉంటది. ఎందుకంటే ఇంకా అక్కడ గూడా డౌనే ఉంటది రాళ్ళు. ఇప్పుడు మేము పోయేది గూడా కొంచెం దూరం వరకే మళ్ళా బైక్ మీదెళ్ళాలనమాట. ఆ తర్వాత మళ్ళీ నడవాలి. మీకు చూయిస్తా చూడండి. మేము వెళ్ళే టైంకి ఇక్కడ చేపలు గూడా అమ్ముతారు. చేపల కోసం అయితే వచ్చారనమాట. ఒక అన్నయ్య వాళ్ళు చూడొచ్చు మీరు. ఆయన గూడా ముందల బండి తెచ్చి ఆపిండనమాట. ఆంటీ ఏమో ఎనకాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే బైక్ పైన పోరాదు అనేసి ఆమె అయితే తీసుకొస్తుంది. ఇంగ చూడండి మా అక్క ఇక్కడైతే దిగేస్తదనమాట. ఎందుకంటే అంత డౌన్ ఉంటదనమాట చూడండి. ఆంటీ అయితే నడుచుకుంటూ ఎళ్ళిపోతుంది. మేము గూడా కిందికైతే నడుచుకుంటూ వస్తున్నాం. అందుకనే ఫోన్ మొత్తం షేక్ అయితుందనమాట. రాళ్ళు గదా! మెయిన్ రోడ్ అయితేనేమో మంచిగుంటది. ఇలా నడిచే వరకైతే మొత్తం షేక్ అయిపోతున్నట్టుంది. ఇప్పుడు చూడొచ్చు ఇదే పెద్ద ఏర్ అనమాట. శ్రీశైలం గాని అక్కడికి మొత్తం ఆ వాటర్ మొత్తం ఇక్కడికొస్తాయన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎద్దులు అవన్నీ గూడా వచ్చి నీళ్ళైతే ఆగిపోతాయన్నమాట. ఇక్కడ బాపూజీ గారైతే అతనికి ఒక 120 సంవత్సరాలు ఉన్నంత వరకు అంతవరకు బతికిరనమాట. చాలా అసలు గ్రేట్ ఆ బాపూజీ గారైతే. మొత్తం దేవుని దగ్గర అతనే చూసుకునేవారనమాట. ఆ దేవుణ్ణి అంత మంచిగా కొలిచిండ్రనేసి అతనికైతే మంచిగా విగ్రహం గూడా చేయించి ఇక్కడ పెట్టారు. అది గూడా మీకు చూయిస్తాను.
మేమైతే దేవుని దగ్గరకైతే వచ్చామన్నమాట. అంత దూరం నుంచి ప్రయాణం ఎందుకు చేసామంటే దేవుణ్ణి చూడడానికనే కదా. దేవుడు ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తారు. మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా. చూడండి అక్కడ ఉన్న వాళ్ళేమో చేపలు పట్టేవాళ్ళు. అదే మనం దసరా టైం అప్పుడు వచ్చామనుకోండి, ఈ పైకి వరకు నీళ్లుంటాయి అన్నమాట. కాకపోతే ఇది ఎండాకాలం కదా, కొంచెం వాటర్ అయితే లేవన్నమాట. చూడండి మీరు ఇక్కడ ఆ బాపూజీ వాళ్ళ మన్వడు అన్నమాట. కొడుకు కూడా కాదు, వాళ్ళ మన్వడు. ఇప్పుడు ఇక్కడైతే చేస్తున్నాడు అనమాట పూజారి లాగా. ఒక్కరే ఉంటారు అనమాట ఇక్కడ. ఎవ్వరు ఇంకా వచ్చే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ దేవుని దగ్గర అతను ఒక్కడే ఉంటారు పూజలు చేసుకుంటూ. ఇంత పైకి వస్తాయి అన్నమాట వాటర్ అయితే. దసరా అప్పుడు మీకు ఈ వీడియోకి మంచి సపోర్ట్ వస్తే నేను దసరా టైంలో మళ్ళీ వచ్చి కూడా మీకు చూస్తా ఎంత పైకి వాటర్ వచ్చాయి అనేది. ఇప్పుడు చూడొచ్చు అసలు ఎంత కిందికి ఉందో కదా. అసలు ఇక్కడ నుంచి అక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటా పోవాలి మనం స్నానం చేయాలంటే. ఇంకా మేమైతే చిన్నగా అయితే రాళ్ళల్లో జాగ్రత్తగా రావాలి కదా, చిన్నగా అయితే కిందికి అయితే వస్తున్నాము. కిందికి వచ్చేసి ఇంకా స్నానం అయితే చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి, కొంచెం బండలు అయితే పాకుర బట్టి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. నేనైతే దిగాను అనమాట. మా అక్క వాళ్ళు చూడండి చిన్నగా దిగుకుంటూ వస్తారు. నేను ఫస్టే దిగి వచ్చిన. ఇంకా నేనైతే స్నానం చేయాలని లోపలికి పోతున్నా కానీ మస్తు భయం అవుతుంది, ఎందుకంటే ఎంత లోతు ఉంటుందో మనకు ఒక క్లారిటీ ఉండదు కదా. అక్కడ చాలా లోతు ఉంటుంది అనేసి చిన్నగా అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళి మా కొడుకు ఇద్దరం అయితే మంచిగా దేవునికి అయితే మొక్కేసుకొని గంగమ్మ తల్లికి మొక్కుకొని ఇంకా మేమైతే నీళ్ళలో అయితే మునిగేసిన తర్వాత ఇంకా మేము అందరం స్నానం చేసేసి ఇక పైకి అయితే వెళ్ళినాం అనమాట. నీళ్ళు మాత్రం మస్తు చల్లగా ఉన్నాయి అనమాట. చాలా రోజుల నుంచి ఉంటాయి కదా నీళ్ళు అక్కడైతే. ఇంకా స్నానం అయితే అయిపోయింది. ఇంకా అందరం మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇంటి దగ్గర నుంచే చూపించాను కదా మీకు అన్ని. అన్నం అవన్నీ తెచ్చుకున్నాము. మళ్ళీ ఇక్కడ వండుకొని మళ్ళీ ఒక డే స్టే చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే మళ్ళీ మా చిన్నోడిని తీసుకురాలే అనేసి మేము వెంటనే ఒక 1-2 అవర్స్ అయితే ఉన్నాము. ఆ తర్వాత అయితే వెళ్ళిపోవాలనేసి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇంకా అప్పుడప్పుడు అనుకొని వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అనమాట. అక్కడ లోపలైతే వెంకటేశ్వర్ల స్వామి ఉంటారు. ఇక్కడ మేము ఫస్ట్ ఇంకా కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాం అనమాట దేవుని కొట్టాలనేసి. మీకు చూపిస్తాను వెంకటేశ్వర స్వామిని కూడా. మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మంచిగానే ఉండాలని నేనైతే కోరుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ కానీ మళ్ళీ కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ని ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారో దేవుడు కూడా వాళ్ళకు కూడా అంతే మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకున్నాను. మీరు కూడా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా రేకుల షెడ్, అక్కడనే అనమాట బాపూజీ గారికి విగ్రహం కూడా కట్టించారు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం వెంకటేశ్వర్ల స్వామి కొబ్బరికాయ కూడా కొట్టినందుకు కొట్టేసినాక తర్వాత బాపూజీకి కూడా కొట్టినాం అనమాట కొబ్బరికాయ. కాకపోతే ఆ వీడియో తీయలేదు, నేనే కొట్టాను. తీసేవాళ్ళు లేరనేసి ఆ వీడియో అయితే తీయలేదు. ఫస్ట్ అయితే ఇంక అందరం మంచిగా దేవునికి అయితే మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న గుడి చూపిస్తా చూడండి, మహాలక్ష్మమ్మ దేవి. అసలు ఎంత చిన్న గుడిలో అసలు అమ్మవారిని చూస్తుంటే అసలు అంత మంచిగా ఉందన్నమాట. మీకు క్లారిటీగా కనిపించిందా మహాలక్ష్మమ్మ దేవి గారు అయితే. ఆ దేవతకు కూడా మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, బాపూజీ గారు దేవునికి అంత సేవ చేశారు కాబట్టి అతనికి విగ్రహం కూడా కట్టించారనమాట. అసలు ఎంత గ్రేట్ అనమాట ఆ బాపూజీ గారు. ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్ ఏవి లేకుండా ఉండరు కదా. కాకపోతే ఆ స్వామి మొత్తం దేవుని మహిమలోనే దేవుని దగ్గరనే ఉన్నారనమాట. ఇంకా క్లారిటీగా నేను తెలుసుకొని కూడా మీకు చెప్తాను. ఇంక ఇప్పుడైతే చూడండి అసలు ఏరు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అసలు చల్లగాలి. ఒకప్పుడు అయితే ఇక్కడ చెట్లు కూడా ఏం లేకుండే, కానీ ఇప్పుడు చెట్లు కూడా పెట్టారు. అసలు ఎంత చల్లగా అనిపించిందో. అసలు మనం లైఫ్లో ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఆ సిగ్నల్ లేకపోయినా కూడా అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఒక ఫోన్ లేకుండా మంచిగా లైఫ్ బతకొచ్చు అన్నట్టుగా అంత బాగుంది. నాకైతే చాలా మంచిగా నచ్చింది, ఇంకా ఉండాలనిపించింది. కాకపోతే మళ్ళీ చిన్నోడు ఇంటి దగ్గర ఏడుస్తాడు అనేసి మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టంగానే కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాం దేవుని దగ్గర. కొద్దిసేపు కూర్చున్న తర్వాత అయితే తినేసాం అనమాట. ఇప్పుడు మీకు బాపూజీ గారి రియల్ ఫోటో చూపిస్తా చూడండి. ఇంత హెయిర్ కూడా ఇంత పెరిగిందనమాట.
పళ్ళు మనకి ఇప్పుడు నార్మల్గా ఉన్న పళ్ళు కూడా ఊసిపోయి చిన్నపిల్లలకు వచ్చే పాల పనులు వచ్చిన వరకు కూడా బాపూజీ గారు అయితే బ్రతికారనమాట. మేము కూడా ఏం చూడలేం, మేము చిన్నవాళ్ళము. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అన్నం అయితే తినేసినాం అనమాట. తినేసి కొద్దిసేపు అలా చల్లగాలిని ఆస్వాదించి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పైకి అయితే వెళ్ళాలనేసి ఇంకా తొందరగా అయితే తినేసినాం అనమాట. తిన్నాక కొద్దిసేపు అయితే కూర్చున్నాం. మీకైతే ఎలా అనిపిస్తుందో వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మాత్రం కొంచెం లెంతే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడిది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా బావతో అంటున్నా అనమాట, ఈ గడ్డ ఎక్కే వరకు తిన్నది మొత్తం అరిగిపోతుంది కదా బావ అనేసి నేను మా బావతో అయితే చెప్తున్నా అనమాట. ఇంకా తినంగానే అందుకే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. చూడండి అసలు ఎంత పైకి ఉంది అది, అంత పైకి ఇంకా చిన్నగా నడుచుకుంటూ అయితే పోవాలి. కాకపోతే దేవుణ్ణి చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది, అసలు ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు పోము కదా, అదే మనం బస్సులలో అలా వెళ్ళేదైతే అలా చూసి ఇలా వస్తాం. కాకపోతే ఇక్కడికి లోపలికి వెళ్ళాలని ఎవరు సరిగ్గా రారు. కాకపోతే దేవుణ్ణి చూడాలనుకుంటే ఎంత కష్టమైనా మనం రావాలి, వస్తాం కూడా దేవుడు పిలిపి వస్తే. ఇంకా మేమైతే చిన్నగా పైకి అయితే వెళ్తున్నాము. మీకు ఈ వీడియోకి మంచి సపోర్ట్ వచ్చింది అనుకోండి, పాలెంక స్వామి అని కూడా మధ్యమడుగు అవతల ఉంటారు, అక్కడ కూడా చాలా దూరం పోవాలి. నేను అది కూడా వీడియో తీస్తాను, అంటే కొంచెం సపోర్ట్ వస్తే. ఇంకా అందరం అయితే ఇంకా ఎండగొట్టకుండా అన్ని నెత్తికి కూడా కట్టేసుకొని ఇంకా మేమేమో మా అక్క నేనైతే ముందల నడుచుకుంటూ పోవాలి, వీళ్ళేమో బైక్ పైన వెళ్ళిపోతారు. గడ్డ అని చెప్పిన కదా, ఎక్కనీక రాదనమాట. ఇప్పుడు మా ఆయన అయితే పైకి పోతుని కూడా చూడండి అసలు ఎంత కష్టంగా పోతురో, అంత డౌన్ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం బైక్లు పైననే పెట్టేసి వస్తారు. ఇంకా మేమైతే నడుచుకుంటూ అయితే పోతున్నాం, నేను మా అక్క ఇద్దరము. చిన్నగా జోలు పెట్టుకుంటూ ఇట్లా అలా ఇలా అనేసి జోలు పెట్టుకుంటూ మంచిగా నడుచుకుంటూ అయితే పైకి వచ్చినాం అనమాట. ఇలాగో అలాగా పైకి వెళ్ళిన తర్వాత ఒక ఎలక్కాయ చెట్టు ఉందన్నమాట, ఎలక పనులు ఉంటాయి కదా, వాటిని కూడా కొన్ని అయితే 2-3 తీసుకున్నాము. అవి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి. ఎంత అలిపిరి వస్తున్నా కూడా చిన్నగా మరి ఇంకా మాట్లాడుతుంటే ఇంకెక్కువ అలిపిరి వస్తుంది అనమాట. అట్లా అనేసి చిన్నగా ఇద్దరం మా అక్క నేనైతే ఎక్కేసినాము. లాస్ట్గా అయితే ఎంతకైనా దేవుణ్ణి చూసామన్న ఆనందంలో మంచిగా అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూసారా ఇంకా మళ్ళీ బైక్ అయితే ఎక్కేసినాం అనమాట. బైక్ ఎక్కేసి పైకి ఇంత డౌన్ నుంచి పైకి వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నాము. మా అక్క ముందలకైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా ఇంకా ఫాస్ట్గా మా అక్క దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడనే అనమాట ఎలక పండ్లు, ఎలక్కాయలు అనమాట. మొత్తం రాళ్ళతోటి అయితే కొట్టేసి ఒక 2-3 అయితే తెంపుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాము, ఇంటికి అయితే పోవాలి. అవి పండలేదు, కచ్చిగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మక్కితే టేస్ట్ బాగుంటుంది. మధ్యమడుగులో కూడా చాలా వరకు అమ్ముతారు అనమాట. మేము అక్కడ ఏరు నుంచి ఇంత పైకి అయితే వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి బైక్స్ అయితే పెట్టేసి ఇంకా మేమైతే పోవాలి. ఇంకా ఎలక్కాయలు అయితే 2-3 అయితే తెంపేసుకొని ఇంటికి అయితే పోతున్నాం. మీకు చూపిస్తా. మా చిన్నోడైతే ఇంటికి వెళ్ళగానే ఎట్లా దగ్గరికి ఉరుకొస్తున్నాడు అనమాట. ఒక 4-5 అవర్స్ అనమాట మేము అక్కడికి వెళ్ళి వచ్చే వరకు, అంత టైం పట్టింది వచ్చే వరకు మాకైతే. ఏదో నేనైతే వాయిస్ మాట్లాడినా కాబట్టి అది మైక్ ఉంటేనేమో బాగుండు, కాకపోతే లేదు కాబట్టి మొత్తం గాలి వస్తుందని ఆ వాయిస్ అయితే తీసేసిన. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా బైక్ దిగాల్సిన అవసరం ఉండదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మా పెద్దోడిని అయితే మధ్యలో కూర్చోబెట్టుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆయన అయితే ఎప్పుడు చూడలే అనమాట, ఫస్ట్ టైం ఆ దేవుణ్ణి చూడడం. ఎలా అనిపించిందా అదైతే నేనైతే అడుగుతున్నా అనమాట. ఇంకా లాస్ట్కి అయితే మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు చూపిస్తాం మళ్ళీ కూడా ఒకసారి అయితే రూట్ క్లారిటీగా చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ కూడా ఎలక్కాయల పండ్ల చెట్టు ఉందనేసి ఆ చెట్టుని కోసం మళ్ళీ చూసిరు కానీ అవన్నీ ఏం లేవు, అన్ని పండిపోయి కింద పడిపోయినాయి అనేసి బాగాలేవని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చూడండి ఇదే అనమాట గేటు. ఈ గేటు చెక్ పోస్ట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎవరైనా సరే వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా దేవుణ్ణి చూసిరండి, అంత బాగుంటుంది అనమాట దేవుని దగ్గర ప్రశాంతంగా. ఇంకా మేమైతే ఊర్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినాము. ఊర్లోకి అయితే వచ్చేసినాం.
మన వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే చాలా మందికి ఈ వీడియో తీసుకెళ్తుంది. చూడండి ఇక్కడ మా చిన్నోని చూపిస్తా. లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాము. మా చిన్నోడైతే నేను రాగానే ఊరికైతే వస్తుండనమాట. చూడండి మీరే. మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.